శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏ చిన్న అనారోగ్యం వచ్చినా తిరుపతి జిల్లా ఆస్పత్రికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నుంచి ఎంత పెద్ద చికిత్స అయినా శ్రీకాళహస్తికే వచ్చే విధంగా 1998లో 100 పడకల ఆస్పత్రిని నిర్మించిన మనసున్న నాయకుడు దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకే తలమానికంగా నిలిచేలా గత 25 ఏళ్లుగా వేలాది మంది రోగులకు ప్రాణం పోసి వారి కుటుంబాల్లో జీవం నింపింది ఆస్పత్రి. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మైనార్టీలకు కోట్లాది రూపాయల విలువైన భూములను కేటాయించి ముస్లింలకు నిజమైన నేస్తంగా నిలిచారు గోపాలన్న. నియోజకవర్గంలోని శ్రీకాళహస్తిలో 2, రేణిగుంట, ఏర్పేడులో ఒక్కొక్కటి చొప్పున షాదీ మహళ్లు, 2 ఈద్గాల నిర్మాణాలకు సహకరించి ముస్లింల సంక్షేమానికి చర్యలు చేపట్టారు. పల్లె పల్లెల్లో అంతర్గత రహదారులను మెరుగుపరిచేలా సుమారు 300 కిలోమీటర్లకు పైగా సీసీ రహదారులు నిర్మించి అభివృద్ధికి బాటలు వేసిన నాయకుడు గోపాలన్న. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు పెద్దపీట వేసిన మన ప్రియతమ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి వారసుడు సుధీర్ అన్నకు అండగా నిలుద్దాం. బొజ్జల ఆశయాలను కొనసాగిద్దాం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సౌకర్యాలు కల్పించే బొజ్జల సుధీర్ రెడ్డి ఆశయంలో భాగమవుదాం. బొజ్జల గెలవాలి, శ్రీకాళహస్తి వెలగాలి. జై తెలుగుదేశం, జై హో శ్రీకాళహస్తి.